సామెతలు చాప్టర్ 2. నా కుమారుడా, అమ్మా నీవు నా మాటలు అంగీకరించి నా మాటలు నేను దేవుని మాటలు నేను పలుకుతున్నా, ఆమె చదువుతుంది, నీ ముంగట బైబిల్లో ఉంది, దాన్ని అంగీకరించి నా ఆజ్ఞలను నేను చెప్పిన ఆజ్ఞలన్నీ నీ యొద్ద దాచుకొనిన ఎడల, నీ యొద్ద దాసుకో, సీక్రెట్ గా దాసి పెట్టుకో. నీకు కష్టం చాలా రాబోతుంది, అవి దాసి పెట్టుకో నా ఆజ్ఞలన్నీ. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి, జ్ఞానమునకు నువ్వు అటెన్షన్ ఉండు. జ్ఞానం ఇది నేను చేస్తున్నా, ఇది జ్ఞానమా, బుద్ధిహీనతనా, నా ఓన్ శోధననా, సాతాన్ శోధననా, దేవదూతనా, ఇది ఆ వెలుగుదూతనా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా దాన్ని నీ చెవియొగ్గు, చాలా జాగ్రత్తగా చూడు. హృదయపూర్వకముగా నీ వివేచన అభ్యసించిన ఎడల తెలివికై, నువ్వు దానిని అభ్యసించిన ఎడల తెలివికై మొర్రపెట్టిన ఎడల నీకు తెలివి లేదు. ప్రభువా నేను ఏం చేయాలా, ఈ పొజిషన్ వచ్చింది, ఇప్పుడు ఈ శోధన వచ్చింది, ఏం చేయాలా ప్రభువా, నేను అన్ని దాచిపెట్టుకున్నాను నా హృదయంలో, నేను ఏం చేయాలా ప్రభువా అని అంటే, అప్పుడు తెలివికై మొర్రపెట్టిన ఎడల, నువ్వు అడిగితే వివేచన మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు. ఎట్లా వెతకాల వెండి ఎట్లా వెతుకుతారు తెలుసా? వెండి, నేను చిన్నప్పుడు స్కూల్ పోతుంటే కొంతమంది మోరిలో కూర్చుంటుండే. మహేంద్ర హిల్స్, అడ్డగుట్ట, తుకారాం గేట్, ఆర్ఆర్సి గ్రౌండ్స్, రైల్వే, అవన్నీ ఆ నీళ్ళన్నీ మోరి నీళ్ళు. ఆల్గడ్డబాయి ఆ బ్రిడ్జ్ ఉన్నది, ఆడికి వస్తుండే పెద్ద కాలువ, ఇప్పటికి కూడా ఉన్నది ఆ కాలువ. మోరి కట్టిండ్రు, ముందు మోరి లేకుండే, కింద పైపు ఉంటుండే, దాని మీదకి వెళ్ళి దాటిపోతుంటే మేము, రాళ్ళు ఉంటుండే, ఇట్లా దాటుకుంటూ పోతుంటే మోరి మీద స్కూల్ పోయేటప్పుడు నడుచుకుంటూ ఉంటే. మేమేం చేస్తుంటే పొద్దుగాల పూట ఆడ ఒక 4-5 ఉంటుండే మోరిలా కూర్చొని, గంపలు ఉంటుండే వాళ్ళ దగ్గర, గంపలు పెట్టుకొని గిట్లా అంటుండే. ఏం చేస్తుర్రా మోరిలా కూర్చొని రోజు అనుకుంటుంటే ఒకసారి అడిగినాం, ఇవాళ ఏం గంపలు పెట్టుకొని మోరిలా కూర్చొని గిట్లా అంటారు. ఆ మోరిలో అంతా ఏమొస్తుంది మీకు తెలుసు కదా, అదంతా ఎందుకు, వీళ్ళు ఏం చేస్తారు, చేపలు పడుతుర్రా, మన కప్పలు పడుతుర్రా, ఆ చేపలు లేవు, కప్పలు లేవు, ఆ గంపల మొత్తం మట్టి ఉసుకే ఉన్నది. గిట్లా అంటారు వాళ్ళు, గిట్లా అంటారు అని ఇట్లా అని పడేస్తారు. దాని తర్వాత చూస్తే దాంట్లో షైనింగ్ అవుతున్నాయి, వైట్గా షైనింగ్ అవుతున్నాయి, ఎల్లోగా షైనింగ్ అవుతున్నాయి, చిన్న. అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వెండి, గోల్డ్, బ్రాన్స్, మోరిలా, ఇవన్నీ మేము ఇట్లా అని. పొద్దుగాల పూట నీళ్ళు బాగా వస్తాయి కదా, అందరు స్నానాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఇక నాది నేను చెప్పిన కదా, అద్దతులం నాది బంగారం పోయింది 20 సంవత్సరాలలో, 25 yearsలో కరిగిపోయింది. ఎందుకు? స్నానం చేసుకుంటా, ఆడేసుకుంటా, ఇట్లా గీక్కుంటా, అది మోరిలో నీళ్ళు లాస్ట్కి నీళ్ళలోనే పోవాలి కదా. ఆ షాక్ అయిపోయినా నేను, అబ్బా ఆడు పని చేసే అవసరం లేదు, పోయి మోరిలో కూర్చోాలి పొద్దుగాల పూట. మనకి ఎంత పేషెన్స్ ఉంటుంది. ఎవడన్నా చూస్తే ఏంద్రాయుడు మోరిలా కూర్చొని గలీజ్గాడు అని అనుకోరా? ఫుల్ నీళ్ళు వస్తున్నాయి, గలీజ్ నీళ్ళు, ఆడ కూర్చొని మొత్తం గంపలా పెట్టి చేస్తూ ఉన్నారు. తీసి ఇట్లా వేస్తున్నారు, ఒక సంచిలో వేసుకుంటారు. అబ్బా ఎంత వెండి! మీ గిట్టగొలుసులు ఉంటాయి కదా, ఆ గోడకి ఇట్ట రాసుకొని ఇంత ముక్కి వెళ్ళిపోవడం, దాంట్లో అన్నీ ఆడు జల్లడ పట్టి మంచిగా. అమెరికా పోతే పెద్ద అబౌవ్ సీ లెవెల్ 3000, 4000, 7000 అబౌవ్ సీ లెవెల్ అంటే సముద్రం ఈ లెవెల్లో ఉంటుంది. సముద్రానికి మీద గుట్ట అనమాట, 5000 అబౌవ్ సీ లెవెల్. ఆడ ఇండ్లు ఉంటాయి. ఆ గుట్ట మీద నీళ్ళు ఊట వస్తుంది. ఊటకి వెళ్ళి ఇట్లా పారుకుంటా నీళ్ళు కింది గుట్ట వరకు కిందికి వచ్చి సముద్రంలో కలుస్తాయి.
సో నేను ఒకసారి అడిగిన, ఎక్కడ మీరు ఇంత బిజీగా ఉంటారు ఏంటి సంగతి అని అంటే, మేము ఒక నెలకు ఫ్రైడే సాటర్డే సండే మేము వెళ్ళిపోతాం. ఏడికి పోతారు అని అంటే, ఈ గుట్టల మధ్యలోకి వెళ్ళిపోయి ఆడ నీళ్ళు బారుతూ ఉంటాయంట. ఆ నీళ్ళు బారుతూ ఉంటే ఆ నీళ్లు బారే కాడ ఈ గంప లాంటివి పెట్టుకొని వాళ్ళు ఇలా జల్లెడ పడతారట. అవి మంచినీళ్ళు. అవి 3 రోజులు ఆడనే ఉండి మొత్తం ఇట్లా జల్లెడ చేసి అది చేసి ఇది చేస్తే ఆ గుట్టల మీదకి వెళ్ళి, కొన్నిసార్లు మనం గుట్టలల్లో రాళ్ళు వస్తాయి, షైనింగ్ రాళ్ళు, దాంట్లో ఇట్లా షైనింగ్ అవుతాయి. అవన్నీ కరిగి మీదకి వెళ్ళి మరి ఎట్లా వస్తాయేమో కానీ భూమిలోకి వెళ్ళి ఆ గోల్డ్ వస్తుందంట. వాళ్ళంతా ఇట్లా జల్లడబట్టి గోల్డ్ తీస్తారు వాళ్ళు. ఆ గోల్డ్ అంతా తీసి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేస్తారు. అంటే ప్యూరిఫై చేస్తారు. ఆ గోల్డ్ ప్యూరిఫై చేసి దాని తర్వాత ఇక వాళ్ళు తీసుకుపోయి అమ్ముతారు గోల్డ్. పని లేదు పాట లేదు, జస్ట్ నీళ్ళలా కూర్చోవాలా. చైర్ వేసుకొని కూర్చుంటాడు. అమెరికాలో చిన్న చైర్ ఉంటుంది, నీళ్ళు పోతూ ఉంటాయి. అది ఇట్లా పట్టుకొని ఇట్లా దినమంతా అదే పని వానికి 3 రోజులు. వెండిని వెతుకుతున్నారు వాళ్ళు. 3 రోజులు వెతుకుతున్నారు. ఎంత వస్తుంది వెండి, బ్రాన్స్, బంగారము? గింత వస్తుంది, గింతనే వస్తుంది. 3 రోజులు పని చేస్తే అంతా కలిపి గింతనే బంగారం వస్తుంది, వెండి వస్తుంది. వెండి కొంచెం ఎక్కువ వస్తుంది, బంగారం గింతనే వస్తుంది. వెండిలాగా అది ఇట్లా మోరిలా కూర్చొని వాడు వెతుకుతా ఉన్నాడు. మోరిలో దొరుకుతుంది. అసలు ఎవడన్నా ఆలోచన చేస్తాడు ఆ మోరిలో ఏమైనా మంచిది దొరుకుతుందని? వాడు మోరిలా వెతుకుతున్నాడు. దినమంతా కూర్చొని మోరిలా బంగారం వస్తుంది, వెండి వస్తుంది. వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. అట్లా వెతికితే నీ జీవితము దేవుని ఎడల, దేవుడికి మంచిది ఏంటో నీకు తెలుస్తుంది. దేవునికి చెడ్డదేందో అది తెలిసి ఆ చెడ్డది చెయ్యకుండా నువ్వు వెతకాల. ఇట్లా రోజు వాడు మోరిలో కూర్చొని వెతికినట్టు, ఆ జంగల్లో కొండల్లో కూర్చొని అమెరికాలో వెతికినట్టు దినమంతా వెతికితే గంత దొరుకుతుంది. అట్లాంటిది నువ్వు దేవునిలో వెతకాల. అందుకే సొలొమోను రాజు గన్ని ప్రావర్బ్స్ రాసిండు. ఎందుకు రాసిండు? ఆయన వెతికి జిందగీలా అంత రాసిండు తెలివి. వరల్డ్లో వైజెస్ట్ పర్సన్ సొలొమోను రాజు, వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ సొలొమోను రాజు, వరల్డ్లో రాజులకు రాజు సొలొమోను రాజు. వరల్డ్లో అలాంటి దేశము ఎప్పుడూ లేదు, ఉండదు. సొలొమోను రాజు ఉన్నప్పుడు దేశము, ఇప్పుడు లేదు. అంత ఘనము ఆయన వెతికిండు. దేవుని భయం కోసము, దేవుని భక్తి కోసము వెండి లెక్క, బంగారం లెక్క వెతికితే ఆయన అంత రిచెస్ట్ మ్యాన్ అయిండు, బ్లెస్డ్ మ్యాన్ అయిండు. జీవితంలో వెతకండి. ఎట్లా వెతకాలంటే మోరిలా కూడా పండుకొని, మోరిలా దొరుకుతుంది అంటే కూడా మోరిలా పండుకొని మన జీవితము వెతకాల. దేవునికి ఏమిష్టమో ఆ వెండిని వెతికినట్టు వాళ్ళు మోరిలా మనం దేవునికి ఆశ కలిగి అట్లా వెతకాల, చూస్ చేసుకోవాలి. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి ఉన్న విజ్ఞానము ఎవరు కలుగుతుందంట? నీకు కలుగుతుందంట. దేవునికి ఉన్న జ్ఞానం నీకు వస్తే ఏమవుతుంది? సొలొమోను రాజు లెక్క అయిపోతావు. నెక్స్ట్, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన నోట్లకెళ్ళి వస్తుంది, మీ దోస్తుకెళ్ళి రాదు. మీ దోస్తుకెళ్ళి ఏమొస్తుంది తెలుసా? బుద్ధిహీనత, మూర్ఖత్వము, రాంగ్ డిసిషన్స్, ఫూలిష్నెస్ వస్తుంది. నీకు వివేచన, బుద్ధి కావాలంటే ఎక్కడికి? దేవుని దగ్గర ఉంది, యేసుప్రభు దగ్గర ఉంది. నువ్వు అక్కడికి పోతే నీకు వస్తుంది. నెక్స్ట్, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. మీరందరూ యథార్థవంతులుగా మీరు ఉంటే ఏమవుతుంది? వర్ధిల్లుదురు.
వర్ధిల్లుదురు. దేవుని వాక్యం అది. మీరు యథార్థవంతులుగా 5 నిమిషాలు ప్రార్థన చేయండి, 5 నిమిషాలు వాక్యం చదవండి, దేవునిలో భయంతో భక్తితో ఉండండి, వర్ధిల్తారు. యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. మన బాడీ మన ఆధీనంలో ఉందా? మనం ఏం చేస్తున్నాం మన బాడీతోని? యుక్త మార్గము. మీరు ఎప్పుడైతే నీ స్పిరిట్, సోల్, బాడీ, మనస్సాక్షి కరెక్ట్గా ఉంటుందో కేడముగా ఏముంటాడు? నీ యేసు నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటాడో అప్పుడు నీ కేడముగా, నీ సోడ్గా, నీ వాల్గా, నీ వ్యాక్సిన్ ఎందుకు తీసుకుంటారు? జబ్బులు రాకుండా ఒక వ్యాక్సిన్ లాగా ఉండిపోతాడు, షీల్డ్ లాగా ఉండిపోతాడు, కేడం లెక్క ఉండిపోతాడు. నెక్స్ట్, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. ఏందంట? ఆయన భక్తులను ఏం చేస్తాడంట? యేసు కా నామ్ బజో బాయి, భజన్ కరో బాయి, ఏ జీవన్ దో దిన్ కా. అర్థమైందా? ఈ జీవితము 2 రోజులు బతుకుతాం మనం. ఏంటి? ఏ జీవన్ హై మాటి కా పుత్లా, ఏ జీవన్ హై మాటి కా పుత్లా, పానీ లగే తో పిగల్ జాయే, ఏ జీవన్ దో దిన్ కా. అంటే ఈ జీవితము మట్టి బొమ్మ, నీళ్ళు పడితే కరిగిపోతుంది. ఉసిలియే यीशु का नाम बजो बाई, भजन करो बाई, ये जीवन 2 दिन का. ये जीवन है कांची का बंगला, ये जीवन है कांची का बंगला, पत्थर लगे तो टूट जाए, ये जीवन 2 दिन का. దీన్ని రాయి తీసుకొడితే ఏమవుతుంది? కాంచ్ పత్తర్ లగే తో టూట్ జాయే, ఏ జీవన్ 2 दिन का. నీ జీవితము అద్దం బంగ్లా లాంటిది. అద్దం పలిగిందంటే ఫెవిక్విక్ పెడతావా? పెడితే కూడా అసలు చూసుకోలేము. 20 ముక్కులు కనిపిస్తాయి దాంట్లో. అవునా కదా? అంట పెడితే ఇక్కడ ముక్కు ఇక్కడ అంతా చురుచురు అయిపోతుంది. అట్లా అయిపోతుంది జీవితం. ఏ జీవన్ హై కాగజ్ కా టుకడా, ఏ జీవన్ హై కాగజ్ కా టుకడా, హవా हवा लगे तो उड़ जाए, ये जीवन 2 दिन का. ఏంటి? हवा लगे तो उड़ जाए, ये जीवन 2 दिन का. మన జీవితం ఎట్లాంటిది? గాలి తాకితే బూడిద అయిపోతావు, నువ్వు పేపర్ లెక్క ఎగిరిపోతావు. అది మన జీవితం. దేవుని భక్తులను ఏం చేస్తుండు? ప్రవర్తనను ఆయన కాచును. ప్రవర్తనను ఆయన కాచును అంటే చూస్తున్నాడు. వీడు కష్టం వస్తే నన్ను ఫాలో అవుతాడా? వాడికి యాక్సిడెంట్, లారీ దాకి పడితే ఆమె ఇంకా నా కోసము నమ్ముకొని బతుకుతుందా? ఆ పోరి కనిపిస్తే ఆడు ప్రభువా అని అంటాడా? ఆజా మేరా జాన్ అంటాడా? చూస్తుంటాడు రా దేవుడు, కనిపెడుతుంటాడు భక్తులను. వాని మనసును కనిపెడతా ఉంటాడు. అర్థమవుతుందా? బ్లెస్సింగ్ రావాలా అని అంటే టుక్ మన వచ్చేస్తుందా బ్లెస్సింగ్? దేవుడు కనిపెడతాడు. నాకు తెలవలే 25 ఇప్పటికీ 37 ఇయర్స్ నేను దేవుణ్ణి నమ్ముకొని
ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో అప్పుడు తెలియలే నాకు ఇంత పెద్దగా మీరందరూ నన్ను కలుస్తారు, నా జీవితంలో మీరు అందరు వస్తారని నాకు తెలియదు. గ్రేస్ టీవీ వస్తుందని తెలియదు, జీసస్ వే ఇంటర్నేషనల్ వస్తుందని తెలియదు, ప్రాఫెట్ బంజారందర్ సింగ్ వస్తుందని తెలియదు. నాకు శోధన వస్తుంది, నా యూత్లో అందరూ గర్ల్స్ అందరు నా ఎంబడి పడతారు, మస్తు వాసన, మంచి వాసన వస్తుంది సార్ దగ్గర, సెంటు వాసన వస్తుంది అని అందరు గర్ల్స్ తిరుగుతుండే నా దగ్గర. మాథ్యూ నువ్వు మాట్లాడితే కూడా సెంటు వాసన వస్తుంది నిన్నోట్లోకి వెళ్ళి అంటారు. అంటుండే, నిజంగా అంటున్నా. దేవుడు చూస్తాడు 10 మంది పిల్లలు, అమ్మా 10 మంది పిల్లలు ఏమేమో చెప్తున్నారు, నువ్వు మాట్లాడితే ఎంత మంచి వాసన వస్తుంది, వాడు పడిపోతాడా, ప్రభువా ఈ సాతాన్ శక్తులతో నన్ను కాపాడంటాడా. 100 మంది లండన్, కొరియా, ఆస్ట్రేలియా, యూరోప్ అందరూ వాళ్ళని తీసుకొని తిప్పినా నేను, లేడీస్ని. కత్తిలాగా ఉంటుండే, టమాటాలాగా ఎర్రగా మంచిగా ఉంటుండే. చెప్తున్నా, మీకోసం చెప్తున్నా. దేవుడు వీడు నా భక్తుడు కదా, ఈయన ముందే వేసేద్దాం, ఈయన్ని లీడర్ చేద్దాం. వాళ్ళకి ఏంటి, ఈయన్ని లీడర్ చేద్దాం. లీడర్ చేస్తే వీడు ఎవరినైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాడా, నన్ను సెలెక్ట్ చేస్తాడా చూద్దాం. ఈరోజు చాలామందితో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు వీడు నన్ను సెలెక్ట్ చేసుకుంటాడా, ఆ పిల్లలను లీడర్ చేసినా కదా, లీడర్ని ఎవడు అడుగుతాడు, ఎవరిని అడుగుతాడా లీడర్ని, ఎవడు అడగాడు, లీడరే ఇష్టం. ఈ పిల్లలు కొరియా పిల్లలు నడిముక్కుంటారు, కొరియా ఎంత మంచిగా ఉంటారు కదా, వాళ్ళు ఉంటారా లేదా. ఆస్ట్రేలియన్ ముంచు ఇట్లా ఫుల్ కడక్కు ఉంటుంది ముక్కులు. జర్మన్స్, అమెరికన్స్ 200 మంది ఆడపిల్లలు వచ్చారు బస్సులో. 3 నెలలు నేను వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో పడుకున్నా ఇట్లా హాల్లో. ఆడోళ్ళు మొగోళ్ళు, నేను లీడర్. అమెరికన్ టీం బస్సులు 200 మంది వచ్చిర్రు, మంచి మంచి ఆడపిల్లలు. పాస్టర్ మాథ్యూ, యు ఆర్ సచ్ ఎ నైస్ పర్సన్, టేక్ మై క్యాండీ, మై బెస్ట్ చాక్లెట్ ఐఎమ్ గివింగ్ యూ. వావ్, సో నైస్ గిటార్ యు ఆర్ ప్లేయింగ్. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, 70% మీ మైండ్లో చాలామందిలో దేవుడు నాకు 70 చూపిస్తుండు. 70% ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మైండ్లో ఎక్కడో ఉంది. దేవుడు వాళ్ళ భక్తుల ఆలోచనలు, చూపులు, వాళ్ళ వర్డ్స్, వాళ్ళ ఏం చేస్తున్నారు చేతుల ద్వారా, రాత్రిల రూమ్లో పండుకొని ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ చీకటి ఉండొచ్చు, కానీ వాళ్ళ భక్తుల ప్రవర్తనను చూసి ఒక్కరోజు కాదు చూడడం. నా బ్లెస్సింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా, ఆల్మోస్ట్ ఒక 7 years దేవుణ్ణి తెలుసుకున్న 7-8 years తర్వాత నా జీవితంలో బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది. 7 years ఆల్మోస్ట్ దేవుడు ఈ భక్తుణ్ణి చూద్దాం రా, వాడికి పైసలు ఉన్నప్పుడు నన్ను వెంబడిస్తాడా, పైసలు లేనప్పుడు నన్ను వెంబడిస్తాడా, చర్చికి పెట్రోల్ ఉంటేనే బండి తీసుకొని పోతాడా, బస్సుకి పైసలు లేకపోతే కూడా గంట సేపు నడుచుకుంటా చర్చికి గిటార్ వేసుకొని పోతాడా, లేవానికి కూర్చొని స్కూటర్ మీద పోతేనే పోతాడా చర్చికి, పైసలు ఇస్తేనే పోయి వర్షిప్ చేస్తాడా, పైసలు ఇవ్వకపోతే కూడా వర్షిప్కి పోతాడా. అంత దూరం హైదరాబాద్ పోవాలా, సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ పోతే 2 లీటర్ పెట్రోల్ కావాలి నాకు. ఆ రోజులలో 8 రూపాయలు పెట్రోల్ ఉండే లీటర్, ఇప్పుడు 100 రూపాయలు ఏదో ఉంది. ఆ 8 రూపాయలు కూడా ఆ టైంలో 100 రూపాయలు లాగానే. అది లేకపోతుండే, నాకు సగం ఉంటుండే పెట్రోల్. ఏం చేయాలి ప్రభువా,
అంటుంటాయి. పైసలు లేవు, సగం దారిలో పోతే పెట్రోల్ అయిపోతుంది. ప్రభువా నిన్ను విశ్వసిస్తున్న, ఆడికి పోవాలా ప్రభువా, నన్ను తీసుకపో, లేట్ అవుతుంది. ఎట్లనో మిరకిల్గా దేవుడు దాంట్లో పోతూనే ఉంటుండే. అది అరే అయిపోతుంది 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 అనుకుంటే ఆడ చేరేంత వరకు ఆ పెట్రోల్ ఉంటుండే. అది ఎట్లుంటుండో ఏం చేస్తున్నో తెలియదు. వాళ్ళ భక్తులను వీడు పెట్రోల్ ఉంటే పోతాడా, లేకపోతే పోతాడా, సగం ఉంటే పోతాడా, అన్నీ చూస్తాడు దేవుడు. కొన్ని సంవత్సరాలు నన్ను చూసిండు దేవుడు. చూసి సింపుల్గా మా డాడీ ఏం చేసింది తెలుసా? ఏమ్రా, గాడ్ విల్ ప్రొవైడా, జెహోవా జైరానా? మరి నేను జెహోవా జైరా కాదు కదరా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏంది, నేను జెహోవా జైరా కాదు కదా, నేను తాగుబోతోని కదా, నేను దేవుని తెలుసుకోలే కదా, నేను అన్యుణ్ణి కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారా పైసలు? జెహోవా జైరాని అడుగుపో అన్నాడు. గాడ్ విల్ ప్రొవైడ్ కదా. ఒక్క పైసా అయ్యా బిడ్డ, నువ్వు చదువుకోమంటే వకీల్ కమ్మంటే కావా, పోనాడు పో అన్నాడు. అయ్యా ఏం చేయాలి ప్రభువా? రే బాహా రే కే హే లే బ్రహో రోందో రో బోహో రే. ప్రభువా, యు ఆర్ మై జెహోవా, ఎవ్రీథింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, మై ప్రొవైడర్. ఆ రోజు నుంచి నేను అన్నా, మా డాడీని ఒక్క పైసా నేను అడగను దేవా, నేను నిన్ను వెంబడిస్తున్నా, యు ఆర్ మై కింగ్, యు ఆర్ మై లార్డ్. నువ్వు నాకు మా డాడీ చెప్పేది కరెక్టే కదా, మా డాడీని నేను ఎందుకు అడగాలి? నా డాడీని నమ్ముకోలే, నేను నిన్ను నమ్ముకున్నా, నాకు ఈ ప్రభువా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర పైసలు ఎప్పుడు ఖతం కాలే. నాకు కావాల్సిన కంటే ఇంకా ఎక్కువనే ఉండే నాకు. అది 100 రూపాయలు ఉండని అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉండని ఈ టైంలో. నేను దేవుడు ఎట్లా చేసినంటే, మా డాడీయే నాకు, బేటా కొన్ని పైసలు ఏమైనా ఉంటే ఈ బేటా, నా దగ్గర తక్కువనే పైసలు అనే కాడికి దేవుడు చేసిండు. మా డాడీకి కారు కొనిచ్చిన నేను. మా డాడీకి ఎప్పుడు కొత్త కారు కొనలే, చాలా ఇష్టం ఉండే మా డాడీకి కొత్త కారు కొనాలని. డాడీ, దేవుడు నన్ను బ్లెస్ చేసిండు డాడీ, మమ్మీ డాడీని బ్లెస్ చేయాలా, డాడీ నన్ను కొట్టిండు, చంపిండు, ఏవో చేసిండు, మీకు అందరూ చెప్పిన. కానీ మా డాడీని నేను ఎప్పుడు వదలలే, తిట్టలే. ఆయన పైసలు చల్ నేను ఇయ్యా, నువ్వు దేవుని అడుక్కో అన్నాడు కదా. అయినా కూడా ఆయనను నేను కోపం చేసి ఆయనను తిట్టలే. దేవుడు నన్ను, ఆయన భక్తుని ప్రవర్తన చూసి ఏం చేసిండు, నా ద్వారా మా డాడీకి బ్లెస్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ మా నాయనకు నేను హెల్ప్ చేస్తుంటే, ప్రతి నెల మా నాయనకు, మా అమ్మకు, మా అన్నకు, సన్నీ వాళ్ళ డాడీ, ఇంకొక అన్న లేనాడన్న ఇప్పుడు ఉన్నాడు ఆయన, మా చెల్లె, ఆమె దుబాయ్లో ఉంటుండే, ఏడుస్తుండే దుబాయ్లోకి వెళ్ళి, ఈడికెళ్ళి ఆమెను అక్కడ దుబాయ్లో చాలా పైసలు అయితే. భక్తులను చూస్తాడు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు టెస్టింగ్ చేస్తాడు. ఆడపిల్లలను పెడతాడు, మగ పిల్లలను పెడతాడు, బంగారము వెండి ఇట్లా వదిలేస్తారు కొంతమంది. దేవుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు. ఆటోల్లో దొరుకుతాయి పైసలు, అమ్మ దేవుడిచ్చి నాకు పైసలను పెట్టుకుంటావా, పోలీస్ స్టేషన్లో దాన్ని సరెండర్ చేస్తావా, అన్నీ చూస్తాడు దేవుడు. ఇది చూడాడు అది చూడాడు అని కాదు. ఎప్పుడైతే నువ్వు పాస్ అవుతావో 5 years 6 years 7 years తర్వాత నువ్వు నా లెక్క బ్లెస్సింగ్ అయిపోతా ఉంటావు అందరికీ. ఓకేనా?